ఈడ జాతర అయితే లేదు, పండగ అయితే అస్సలు అయితే లేదు మామ. బట్ ప్రతి శనివారము ఈడ జాతరలానే ఉంటది. అది ఎక్కడనో కాదు, మన కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ దగ్గర మామ. ఇది హైదరాబాద్ లోనే చాలా ఫేమస్ టెంపుల్ మామ. ఈ కర్మాన్ ఘట్ టెంపుల్ కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉండేది మామ. ఆ చరిత్ర ఏంటంటే 1697 లో ఔరంగజేబు హైదరాబాద్ ని ఆక్రమించడానికి వచ్చేటప్పుడు అన్ని టెంపుల్ ని కూల్చివేయాలని తన సైన్యానికి ఒక ఆర్డర్ ఇస్తాడు. ఆ సైన్యము ఈ టెంపుల్ ని కూల్చడానికి వెళ్తారు కానీ టచ్ కూడా చేయలేరు మామ. అప్పుడు ఔరంగజేబే డైరెక్ట్ గా కూల్చడానికి టెంపుల్ దగ్గరకు వస్తాడు మామ. బట్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తనకి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది మామ. ఒక్కవేళ నువ్వు గనక ఈ గుడిని కూల్చివేయాలి అని అనుకుంటే నీ మనసుని దృఢంగా చేసుకోవాలి అనే పెద్ద సౌండ్ వినిపిస్తుంది మామ. కరోమన్ ఘట్ అనే పెద్ద శబ్దం వినిపిస్తుంది మామ. అప్పటి నుంచి ఈ ప్లేస్ కి కర్మన్ ఘట్ అని పిలుస్తారనమాట. ఆ వాయిస్ వినంగానే ఔరంగజేబు అక్కడి నుంచి వెంటనే పారిపోతారు మామ. ఇక్కడ ఉన్న స్వామిని జ్ఞానాంజనేయ స్వామిగా కొలుస్తారు మామ. అంతేకాకుండా ఇక్కడ సీతారాముల కళ్యాణం కళ్ళకి కట్టినట్లు నాట్య రూపంలో చూపిస్తున్నారు మామ. అలాగే టెంపుల్లో చాలా పురాతనమైన బావి ఉంది మామ. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ బావిలో నీళ్ళే తాగేవారంట. ఎప్పుడు ఈ బావి ఇంకిపోదు, ఇందులో స్వచ్ఛమైన నీళ్లు ఊరుతోనే ఉంటాయంట. ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే బావిలో కాయిన్ వేసిన క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది మామ. ఇక్కడ ముడుపులు కట్టుకుని కోరికలు కోరితే జరిగినదంటూ ఉండదంట మామ. ముడుపుల మీద వారి పేర్లు కూడా రాసి పెడుతున్నారు. ఎందుకంటే స్వయంగా ఆ దేవుడే ఆంజనేయ స్వామి వచ్చి చూస్తాడని ఇక్కడ వారి నమ్మకం. ఈ టెంపుల్ లోకి వెళ్ళాలంటే ట్రెడిషనల్ డ్రెస్ లో మాత్రమే అలౌ చేస్తున్నారు మామ. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం బట్టలు వేసుకుని లోపలికి వెళ్ళాలి మామ. చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారు. బయట మీకు పెద్ద బోర్డు కూడా పెట్టారు మామ. వెస్టర్న్ డ్రెస్లు అయితే అస్సలు అలౌడ్ లేదు. ఓన్లీ మన ఇండియన్ కల్చర్ డ్రెస్సులు మాత్రమే అలౌడ్ మామ. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు జగన్నాథ స్వామి, రామాలయం, స్ఫటికలింగేశ్వర స్వామి, నాగదేవతలు, వేణుగోపాల స్వామి, సరస్వతీదేవి ఆలయాలు, ఇలా చాలా దేవుళ్ళు మనకి దర్శనమిస్తారు మామ. మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి హిందూ విజిట్ చేయాల్సిన టెంపుల్ మామ ఇది. మామ నా కంటెంట్ నచ్చినట్లయితే ఫాలో కొట్టు మామ. అదే విధంగా నెక్స్ట్ ఏ టెంపుల్ అయితే విజిట్ చేయాలో కామెంట్ చేయ మామ.